హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటి నాగరాజ్ యూట్యూబ్, ఫేస్బుక్. అందరికీ గుడ్ మార్నింగ్. సమ్మక్క సారక్క జాతర దర్శనం బ్రహ్మాండంగా అయింది. అందరం చాలా హ్యాపీగా ఎంతో దర్శనం చేసుకున్నాము. తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి చాలా లాంగ్ వచ్చాము ఫ్రెండ్స్. ఎందుకంటే కార్లు ఇరక్కపోతున్నాయి. ఆ జనాలలో కార్లు మనం కనుక ట్రాఫిక్లో పెట్టుకుంటే ఇరక్కపోతున్నాయి. అందుకే చాలా దూరం వచ్చాము ఫ్రెండ్స్. దూరం వచ్చేసి ఇక నైటు 2 దర్శనం అయిన తర్వాత కొంచెం సేపు అనుకున్నాము. తెల్లారింది. ఇక తెల్లారంగానే మరి వంట కూడా వండుకోవాలి కదా. మరి అమ్మవారి దర్శనానికి వచ్చిన తర్వాత వెంటనే కారు ఆపిన కాడనే పొయ్యిలు ఉన్నాయి. ఆ పొయ్యిల్ని శ్రీకళ పొద్దున్నే అటు ఇటు లైన్ చేసింది. పిల్లగాళ్ళు ఇంకా అప్పుడే లేచారు, ఉరుకులు పెడుతున్నారు. వీడి కెమెరా తీయటం కూడా రావట్లేదు. చూడండి, ఒక్కోసారి మిస్టేకులు జరిగి ఇలా అవుతుంటాయి అప్పుడప్పుడు. అయినా పర్వాలేదు. రోహన్ గారు లేచిండు. ఈ కారులోనే కట్టెలు తెచ్చుకున్నాము. వచ్చేటప్పుడు కారులోనే ఇంటికాన్నే కొట్టుకొని తెచ్చుకున్నాము. అక్కడెక్కడ దూరాడతాము, ఆ అడవి ఉంటుందో ఉండదో అనుకున్నట్టు అడవి లేదు. అక్కడ మొత్తం నిరాబే ఉంది. కట్టెలు ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాము. లేకపోతే ఈ గ్యాస్ పొయ్యిలు ఇవన్నీ పెట్టుకొని పోవాలంటే చాలా ఇబ్బంది కార్లలో. ఈ కట్టెలు కూడా ఆడ నుంచి తెచ్చుకున్నాము. తర్వాత నూనె, ఉప్పు, పప్పు, పందార, టీ పొడి, ప్యాస్కోరు, కాఫీ, అల్లం, వెల్లిపాయలు అన్ని రకాల సౌకర్యాలు తెచ్చుకున్నాము. తర్వాత శ్రీకళ ఫస్ట్ టైం అయితే ముందుగా పాలు పొంగియాలంట. ఇక్కడ పాలు పొంగిచ్చిన తర్వాత నెక్స్ట్ చికెను. పాలు పొంగియటం కోసం శ్రీకళ రెడీ చేస్తుంది. ఈ శ్రీకళ కట్టెల పొయ్యి మీద ఉండటంలో ఆరితేరింది కాబట్టి ఇతని క్షణంలో నిప్రా చేసింది. వెంటనే నిప్రా చేయడంలో ఫస్టే ఇంటికాడైనా సరే. ఈ రాత్రి అయితే ఫ్రెండ్స్ ఎందుకనో మేడారంలో ఫుల్ చలి. తెల్లారుజామున ఎందుకు పెట్టిందో అర్థం కావట్లేదు. ఇక్కడ మళ్ళీ ఎండాటప్పుడు కూడా ఎండ ఫుల్ కొట్టింది అనమాట. ఇక రోహన్ గాడైతే అసలే ఆగట్లేదు ఫ్రెండ్స్. వాడైతే ఎంత అల్లారో, వామ్మో ఉన్న చోట అసలే ఉండట్లేదు. మా బామ్మర్ది భార్య రోహన్ గాడు, మా బామ్మర్ది గారు ఇద్దరు పిల్లలన్నమాట. ఇక పాలు పొంగిచ్చిన తర్వాత పరవన్నమే కదా పాలు అంటే. పాలు పొంగిస్తుంది అన్నమాట. బామ్మర్ది గారు ఒకటే గోల చేస్తాడు, ఏదేదో అంటాడు. వాడైతే మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ చుట్టూ కూడా అట్లా మీకు అవపడుతున్నాయి పరడాలు కట్టి. అవి కేవలం 600 రూపాయలు రూములు అంటున్నారు. నేను ఏందనుకున్నా, కానీ రూమ్ అంటే ఆ రూములు దొరకడం కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది వండుకోవడానికి, తినడానికి. ఆడవాళ్ళు, చిన్నపిల్లగాళ్ళు ఉంటే నిద్రపోవడానికి చాలా బాగుంటుంది. కాబట్టి సమ్మక్క సారక్క జాతర 21 అంటే ఇవాళ నుంచే 21, 24 వరకు ఉంటుంది. పాలు పొంగియటం అయితే దగ్గర పడ్డది. నెక్స్ట్ ఈ పాలు పొంగిచ్చిన దాన్ని తర్వాత చికెన్ వండుకొని దీన్ని ఒక వనదేవతకి, అంటే మనం ఇక్కడ బయట దూరంగా వచ్చి కూడా వనదేవతకు పెట్టుకోవచ్చు అంట. అక్కడ ఉండి అమ్మవారికి పెట్టాలంటే చాలా కష్టం, జనంలో దిశపోయి. అందుకని బయటకు వచ్చి వండుకొని ఏ చెట్టు అయినా సరే సమ్మక్క సారక్క వనమే అన్నమాట. ఆ వనానికి పెట్టుకుంటాము. ఇక్కడ వనానికి పెట్టుకొని అందరం కలిసి కూర్చొని, బంధువులంతా కలిసి కూర్చొని తింటూ ఉంటారన్నమాట. ఇది సమ్మక్క సారక్క సాంప్రదాయాలు. కానీ అక్కడ విచిత్రమైందండి ఫ్రెండ్స్, కొన్ని వందల వేల మంది. మేము అర్ధరాత్రి పూట దర్శనం చేసుకున్నాం కాబట్టి మాకు పబ్లిక్ లేదు. తెల్లవారితే ఇరక్కపోయామే ఆగమాగమయ్యేమో చిన్నపిల్లగాళ్ళతో.